వాలంటీర్ వ్యవస్థ ఉసురు తగిలి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బీజేపీ పార్టీలో నామరూపాలు లేకుండా కొట్టుకుపోతారని సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు వెల్లడించారు. బోండా ఉమా సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండరని, వచ్చే ఎన్నికల్లో 25,000 మెజార్టీతో వైసీపీ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. నగరంలోని వాంబే కాలనీలో డివిజన్ పర్యటనలో పాల్గొన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసు, డివిజన్ ఇన్ఛార్జి నారాయణ, పలువురు పార్టీ శ్రేణులతో కలిసి పాల్గొన్నారు. ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ మైసూర్ బోండాకు వాంబే కాలనీలో ఓటు అడిగే అర్హత లేదన్నారు. పచ్చి తాగుబోతు బోండా ఉమాకి ప్రజలెందుకు ఓటు వేయాలన్నారు. బోండా ఉమాని సెంట్రల్ ప్రజలు విస్మరించారని, ఆయన చరిత్ర రౌడీయిజం, భూకబ్జా, గూండాయిజం చేయటమని అన్నారు. ఇక నుంచి బోండా ఉమా ఆటలు సాగనివ్వబోమని హెచ్చరించారు. చంద్రబాబు మాట విని నిమ్మగడ్డ రమేష్ ప్రజలు ఉసురు పోసుకున్నారని మండిపడ్డారు. ఎండలో వృద్ధులు పెన్షన్ తీసుకుని ఇబ్బంది పడుతుంటే చంద్రబాబు సంతోషిస్తున్నాడని దుయ్యపట్టారు. ఎలక్షన్ అయిన తర్వాత కట్టగట్టి వీరందరినీ బయటకు తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. నందమూరి హరికృష్ణ చనిపోతే డెడ్ బాడీ దగ్గర కేటీఆర్తో శవరాజకీయాలు చేసింది చంద్రబాబు కాదా అని వెల్లంపల్లి శ్రీనివాసరావు ప్రశ్నించారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళతో పట్టుకొని ముందుకు తీసుకెళ్లే పరిపాలన మా జగన్మోహన్ రెడ్డి గారిది. తప్పకుండా అన్ని పథకాలు కూడా అందరికి అందే విధంగా, ముఖ్యంగా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి. ఈ ఇళ్ళు కూడా గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ అని చెప్పిన వీళ్ళెవరికి కూడా ఇల్లు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం జరిగింది. వీళ్ళందరికీ కూడా రేపు ఎలక్షన్ తర్వాత తప్పకుండా ఇల్లు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. వాళ్ళందరికీ కూడా సొంత ఇల్లు ఇప్పించే బాధ్యత నాదని చెప్పిన కూడా వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇతర సమస్యలు ఏమున్నా కానీ పరిష్కరిస్తాం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయాలి. అదేవిధంగా ఇక్కడ ఎమ్మెల్యేగా నాకు, ఎంపీగా కేసీఆర్ గారికి ఓటేసి గెలిపించాలని చెప్పని నేను ప్రతి చోట కూడా ఒక తృప్తి ఉంది. ఒక మంచి పార్టీని గెలిపించుకున్నాం. ఈ 5 ఏళ్లలో మాకు అనేక రకమైన సంక్షేమ పథకాలు అన్నీ లబ్ధి పొందాము అని చెప్పారు. ఎక్కడన్నా ఒకటి అరా చిన్న చితక సమస్యలు ఏంటంటే ఒక కట్ట మీద ఇళ్ల గురించే ఉంది. కారణం ఏంటంటే గత 25-30 సంవత్సరాలుగా కట్ట బట్టి ఇల్లు నివాసాలు ఏర్పాటు చేస్తూ ఉంటున్న వాళ్ళందరి నోట్లో అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు ఎక్కడెక్కడో సిటీల్లో ఉన్న వాళ్ళ కార్యకర్తలందరి పేర్లు కూడా ఇక్కడ డోర్ నెంబర్ల మీద రాసి వీళ్ళకి ఇల్లు రాకుండా వీళ్ళు ఉసురు పోసుకున్నారు.